బడాయి బడ్జెట్ వద్దు. ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఇగో క్లియర్ గా. ఇప్పుడు బడాయి కేసీఆర్ బడాయి ఎట్లుంటాయా? కేసీఆర్ బడాయి ఎట్లుంటది సార్? ఇట్లా ఎన్నో నేను నిరూపించిన కూడా సార్. ఇట్లా మరి అవసరం ఉన్నాయట సార్, ఒక 50 కోట్లు అవసరం ఉన్నాయని చెప్పి ఎవరన్నా 50 కోట్లు సరిపోతావా? 50 కోట్లతో నాకు తెలియదానా? 50 కోట్లు ఆ తోకకే సరిపోయా. 500 కోట్లు కానీ ఏమండి రేపు జీవో జారీ చేయండి. నిజంగా 500 దాకపోతే ఇంకో 100 ఇంకెంతైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు అన్న. పైసలు అడగొద్దు. తుమారు నువ్వు పాట పాడితే నా చెవులు ఎంత సమ్మగా ఉన్నాయో నేను ప్రకటిస్తే కూడా నీ చెవులు అంతే సమ్మగా ఉండాలి. ఆ సూత్రం ప్రకారం అన్నట్టు. ఇక్కడ కేసీఆర్ ఏతులకు పోయాడు. మన తానున్న ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఎవడన్నా గొంగడ ఎంతుంటే కాళ్ళు అంతే మలుచుకొని పంటాడు. అవునా కాదా? గొంగడు చెద్దరున్న కాడికే కాళ్ళు మలుచుకొని పండాలి. కానీ కేసీఆర్ అట్లా కాదు, జమకాన కప్పుతున్నట్టు చెప్తాడు. పెద్ద జమకాన్నే కప్పుతున్నారా మీ మీద అని చెప్తాడు. మన తాన పుట్టువాడు ఎంత, పైసా పుట్టువాడు ఎంత, పైసా పుట్టువాడు ఎంత పుడుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన తాన ఒక నెలకు 1000 రూపాయలు సంపాదించడం అనుకో. ఈ నెలలో 800 900 ఖర్చు పెడతాం, 100 రూపాయలు ఉంటే వేసుకుంటాం అంతే కదా. కేసీఆర్ అట్లా కాదు, 1000 పుట్టువాడు ఉంటే 20,000 ఖర్చు పెడదామని చెప్తాడు లెక్క. అంతే 20,000 లెక్క. ఇగో ఈ ఖర్చు పెట్టుడు కాదు కదా. ఏం చేస్తాడంటే మెల్లగా కేసీఆర్ కథ ఎట్లుంటుందంటే, కేసీఆర్ది ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో కేసీఆర్ తన, 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో. కేసీఆర్ ఏం చేస్తాడంటే ఇక బడ్జెట్ పెట్టేటప్పుడు ఇగో మన తాన అద్భుతమైన ఆదాయం ఉంది, మనం నెంబర్ 1గా అయినాం, ప్రపంచంలో దేశంలో నెంబర్ 1 అయినా, మస్తు పైసలు ఉన్నాయి మన తాన అని చెప్తాడు. ముచ్చడి చెప్పి ఏం చెప్తాడంటే ఈయన తాను ఉన్నాయి 1,00,000 ఖజాన్లా గల్లపేటలు ఉన్నాయి. ఏం చెప్తాడంటే ఇగో కాళేశ్వరానికి 5,00,000 రూపాయలు అంటాడు, పాలమూరు రంగారెడ్డికో 3 లక్షలు అంటాడు, ఆ తర్వాత ఇగో పింఛన్లకో 1,00,000 రూపాయలు అంటాడు, ఇగో దీనికో 5 లక్షలు అంటాడు, దానికో 5 లక్షలు అంటాడు. ఇదొక 1,00,000 రూపాయలు ఉంటే 20 లక్షల ముచ్చడి చెప్తాడు జనానికి. 20 లక్షల ముచ్చడి చెప్తాడు. ఇక ఇవి రావు మనులేవు, ఇక ఇవి వచ్చులే సచ్చులేదు. దళిత బంధు ఏమైనా షాంపిల్ పైలట్ ప్రాజెక్ట్ చెప్తాడు. పైలట్ ప్రాజెక్టు ఇక ఆయన కథ అటు పెడితే ఇక్కడ ఏం చేస్తాడు ఇక మెల్లగా. ఇక ఇదేమో దీనికి ఏమయ్యా సార్ నిధులు అంటే ఈడ కొత్త ముచ్చడి చెప్తాడు. ఇంకోటి ఈ నిధులు ఏమయ్యా సార్ అంటే ఇంకోటి కొత్త చెప్తాడు. ఇదేమయ్యా సార్ ఇది అల్లి కల్లి ఈ 1,00,000 రూపాయలు జేబులు వేసుకొని అవతల బీక్తాడు. ఈయన తొవ ఖర్చులకే సరిపోతే ఈ జనానికి వచ్చేసరికి బొచ్చ మిగులుతుంది. ఇది కేసీఆర్. ఈ బడాయి బడ్జెట్లు 2,00,000 కోట్లు 2,50,000 కోట్లు బడ్జెట్ అని పెడుతుండే. ఎట్లా తెస్తావు సార్ అంటే తెత్తమా. ఇక ఈ డైలాగులు కొట్టి మన సర్వనాశనం చేసిండయా ఈ దొంగ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటుండు, బడాయి బడ్జెట్. కేసీఆర్ ఇన్ని రోజులు పెట్టినే బడాయి బడ్జెట్లే. పావులుంటే రూపాయి చెప్పుడు, రూపాయి ఉంటే 10 రూపాయల ముచ్చటి చెప్పుడు. ఈ బడాయికి ఓకుర్రి, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పుదాం. రేవంత్ రెడ్డి ఆర్భాటాలకు పోవద్దు, దుబారా ఖర్చులు వద్దు, ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం ఆదేశం. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు మనకేమో పర్ క్యాపిటల్ లెక్కలు మనకు చెప్పుకుంటా, ఉన్న సంపద అంతా కాంట్రాక్టర్లకు దోషిపెట్టుకుంటా, ఈ తెలంగాణలో మిగిలినటువంటి ఖజానా పైసలతోని కేసీఆర్ ఏం చేసినట్టు ఎరికేనమ్మన్నా, ఎట్లయినా మనమే గెలుస్తామని ల్యాండ్ క్రూజర్ కార్లు 22 కొన్నాడట. కొని విజయవాడ కాడ దాచిపెట్టిండట. ఇది ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండి ఈ మాట. ఒక్క నిమిషం అన్న, అది కాదన్న, ఒక్క నిమిషం నేను చెప్తా. ముఖ్యమంత్రి గారే చెప్పిండి మాట, ఎవరో కాదు. ముఖ్యమంత్రి అయినాక 10 రోజులకు బయటపడ్డదట ఇది. అయ్యో ఇగో అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన. నీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త డాష్ పెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజులకి నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టాను సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22
కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్ప పెట్టకుండా కొన్ని దాచిపెట్టినాయి కేసీఆర్. గంత దొంగనా కేసీఆర్ అన్ని చూసిరా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేదాకా ఎవరికి తెలియదు ఈ ముచ్చట. తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ 22 ల్యాండ్ క్రూజర్ ఈయన కూడా కొట్టి సంవత్సరం బుల్లెట్ ప్రూఫ్ ఆడ విజయవాడలో పెట్టి ఒక్కొక్క బండికి 3 కోట్లు 66 కోట్ల రూపాయలు ఈయన ఎక్కి తిరిగేందుకు కార్ల కట పైసలు. ఎవనయ్యా సొమ్మని తిన్నాడు? తెలంగాణ ప్రజలు రక్తం తాగలేదా మనది? నిజంగా నువ్వు చేసింది మంచిదైతే కొన్నాన్న సంగతి ఎందుకు చెప్పలే? ఈ జీవో కాగితం ఎటుపోయింది? ఈ ఫైనాన్స్ రిలీజ్ కాగితం ఎటుపోయింది? కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 10 రోజుల దాకా తెలియదట ల్యాండ్ క్రూజర్లు కొన్న సంగతి. ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా నాకు కొత్త బండ్లు కొనకురా, పాత ఏమన్నా ఉంటే రిపేర్ చేసి పెట్టురా, అందులోనే తిరుగుదామని. నేనంటే లేదు సార్, పాతోడు కేసీఆర్ 22 కొని ఆడ దాచిపెట్టిండు, అవి ఉన్నాయి అని చెప్పిండట. మూడోసారి రాగానే దాన్ని తీసుకొద్దాం విజయవాడకి అన్నట. అవు గది కథ. విజయవాడకి పెట్టచ్చుండు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు షేర్ చేయరు ఇవి. మా సార్ ఇటువంటి వాడు ఎప్పుడు గొంగడి కప్పుకొనేసి పని చేసిండు కేసీఆర్. చీకటి పనే మొత్తం. ఏ దొంగలు కనుక కీనీడకు గొంగడి కప్పుకొని తిరుగుతుంటారు, గదే పని కేసీఆర్ చేసింది. ఏం చేయలేగా. 80,000 జీవోలు దాచిపెట్టిండు. 80,000 జీవోలు దాచిపెట్టిండంటే దొంగ కాకపోతే ఏమంటారా? చూడరిగా ఇగో బడాయి ఖర్చులకు పోయిండు, అన్ని డబ్బాచారాలే. మనకేమో ఏతులు చెప్పిండు. ఈ మిగిలిన పైసలేమో ల్యాండ్ క్రూజర్లు కొనాలి, భూములు కొనాలి, సంపద పెంచుకోవాలి. ఈ పనులు ఉన్నాడు కేసీఆర్ కుటుంబం. ప్రజల కోణంలో బడ్జెట్ ఉండాలి. ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఉంటే గంతే చెప్పండి సార్, ఎంత ఉంటే గంతే చెప్పండి. ఒక్కసారి ప్రతిపక్షాలు మాట్లాడి మైకిచ్చి మీ లెక్క డంబాచారం కాదురా, ఇక పుట్టుబడి గిది ఖర్చు గిది ఏం చెప్తారంటే వాళ్ళకి శాతనైతే లేదు. శాత కాదట, మీ లెక్క దొంగతనం చేసుడు శాత కాదు కాంగ్రెస్ పార్టీకి. దొంగ లెక్కలు చెప్పుట్లా.